ఈరోజు ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తూ ఉన్నారు. అంటే నువ్వు అరెస్ట్ చేసే అధికారం నీకు లేదని తెలుసు. 41A నోటీస్ మాత్రమే ఇవ్వాలని తెలుసు, సంగతి నీకు తెలుసు. ఒకవేళ అరెస్ట్ చేయాలని అంటే నువ్వు వారెంట్ ఇష్యూ చేయాలి. ఆ తర్వాత మెజిస్ట్రేట్ దగ్గర నీ ఆర్గ్యుమెంట్ చెప్పాలి. మెజిస్ట్రేట్ కన్విన్స్ కావాలి. కన్విన్స్ అయిన తర్వాత కానీ నువ్వు అరెస్ట్ చేయకూడదు. ఇది ప్రొసీజర్. కానీ ఈరోజు ఏం చేస్తూ ఉండవు. ఈరోజు స్వతంత్రంగా ఎవరైనా కూడా గొంతు విప్పితే చాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గొంతు విప్పితే చాలు. ఏం చేస్తూ ఉన్నారు? రాత్రికి కానీ తెల్లవారుజామున కానీ అదుపులోకి తీసుకుంటున్నారు. అదే సమయంలో కుటుంబ సభ్యులను బెదిరిస్తూ ఉన్నారు. గంటల తరబడి కొన్ని సమయాలలో 2-3 రోజులు కూడా పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు. ఆ సమయంలో వారిని కొట్టడం, తిట్టడం, అవమానించడం చేస్తూ ఉన్నారు. ఒక కేసును ఒక వ్యక్తి మీద ఏకకాలంలో పలు స్టేషన్లలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనులతో కేసులు నమోదు చేయిస్తూ ఉన్నారు. అరెస్ట్ చేస్తూ ఉన్నారు. 2-3 స్టేషన్లు తిప్పుతూ ఉన్నారు. పోలీసుల తీరు పట్ల అక్కడ స్థానిక ప్రజలు ఎక్కడైనా కూడా తిరగబడితే మళ్ళీ మరో కేసులో ఎక్కడైనా అప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక కేసులో ఇంకొక కేసు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ వీళ్ళు ఎవరైనా అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులను స్టేషన్లకు తీసుకొస్తున్నారు. కుటుంబ సభ్యులను స్టేషన్కి తీసుకొచ్చే అధికారం ఏ పోలీసుకు లేదు. నేరుగా ముఖ్యమంత్రి కొడుకు ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం గారి మాటలు చూస్తూ ఉంటే ఆయన కూడా డీజీపీ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. డీజీపీ కార్యక్రమాలన్నీ దగ్గర నుండి చేయిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నిజంగానే వీళ్ళందరూ కూడా వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్న స్వరాల మీద వీళ్ళు ఇంతగా కేసులు పెట్టే స్థాయికి, తట్టుకోలేని స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమన్నా అంటే గన వీళ్ళు తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తారు. మరి నేను అడుగుతా ఉన్నాను ఇదే వీరిని, మరి తప్పుడు రాతలు రాస్తూ ఉన్న తప్పుడు రాతలు రాస్తే మీకు అంత కోపం వస్తే మరి అదే తప్పుడు రాతలు ప్రతిపక్షంలో ఉన్న జగన్ మీద రాస్తూ ఉన్నారు. పార్టీ అఫీషియల్ వెబ్సైట్ రెండు సంవత్సరాల కిందట ఎప్పుడో కార్ టైర్ బర్స్ట్ అవుతే మా అమ్మది అది ఈరోజు కొత్తగా జరిగినట్టుగా తీసుకొని వచ్చి తెలుగుదేశం అఫీషియల్ వెబ్సైట్లో ఇది పెట్టి తల్లిని చంపడానికి, అమ్మని చంపడానికి జగన్ ప్రయత్నం చేసినాడని చెప్పి సిగ్గు లేకుండా రాస్తారు. ఎంత దారుణంగా వ్యక్తిత్వ హరణ చేస్తూ ఉన్నారంటే, ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, 2 విషయాలు కాదు, ప్రతి విషయంలోనూ రాస్తాడు. వీళ్ళ అఫీషియల్ మీడియాను, వీళ్ళ ఎల్లో మీడియా అఫీషియల్ మీడియా అలాంటిదే, ఇలా సోషల్ మీడియాలో అలాంటివి. పొద్దున ఏదో రాసినట్టున్నాడు, కడప ఎస్పీకి నా భార్య ఫోన్ చేసిందని. అది ఫేక్ న్యూస్ కదా. మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తీసుకొచ్చి బొక్కలో వేస్తున్నారా? మళ్ళా వేయాలి కదా. మరి డీజీపీ గారు, అయ్యా పోలీసులు, మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, 3 సింహాలు మీ టోపీ మీద ఉన్నాయి. సెల్యూట్ కొట్టాల్సింది 3 సింహాలకు సెల్యూట్ కొట్టండి.
అంతేగాని ఈ మాదిరిగా అమ్ముడుపోయి ఈ మాదిరిగా ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం పోలీసులుగా మీ వృత్తికి మీకు రెండింటికి కూడా ఇది కించపరిచినట్టు అవుతుంది. ఇదే పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నాం, మీరు చేస్తూ ఉన్న అగత్యాలు ఎంత దారుణంగా ఉన్నాయి అనంటే చెప్తాను, మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోమని చెప్పి అడుగుతా ఉన్నా ప్రతి పోలీస్ ఆఫీసర్ని కూడా. ఎందుకనంటే ఈరోజు ప్రభుత్వం వీళ్ళది, కానీ ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. కానీ మీరు చేసే పనుల వల్ల పోలీసు వ్యవస్థ పేరు ప్రఖ్యాతులు రెప్యుటేషన్ మీరు పనంగా పెడతా ఉన్నారు. మీరు చేస్తూ ఉన్న ఎంత దారుణమైన ఇల్లీగల్ అరెస్టులు చేస్తూ ఉన్నారు అనంటే సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున గొంతు విప్పుతా ఉన్న ప్రజాస్వామ్యంలో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా ఇంతటి దారుణంగా ఇల్లీగల్గా డిటెన్షన్, సుప్రీంకోర్టు ఉత్తర్వులను వెటకారం చేస్తూ ఇల్లీగల్ డిటెన్షన్లు మరి ఎందుకు చేస్తూ ఉన్నారు? నేను ఒకటి చెప్తా ఉన్నా, మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా, న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి. అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో ప్రైవేట్ కంప్లైంట్స్ విల్ బి లాంచ్డ్. ప్రతి బాధితుడు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. వాళ్ళ తరపున అవసరమైతే లీగల్ ఎయిడ్ అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ దగ్గరుండి ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తుంది. అదొకటే కాదు, ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. గిమిలి అని అంటున్నారు, అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు, లేకపోయినా ఉండేది ఇక 4 ఏళ్ళే. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటకు తీస్తాం.